पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసం ఏడవ దోషం ఆచార్య జరుగుతుంది. ఏడవ దోషం నుంచి 274వ పూట చూడండి. ఏడవ దోషం. ఎవడని ఒకనితో నీవు కూర్చుండు ఆసనం మీద గాని నీ నామం మీద గాని రాతి నుంచెదను. అంటే ఎవరైనా ఏమంటారంటే నీ యొక్క ఆసనం మీద గాని నీ పేరు మీద గాని ఒక రాయి పెడతాను అని అంటే అతడు క్రుద్ధుడై కొట్టుటకు సిద్ధమగును, లేదా తిట్టుటకైనా ఆరంభించును. అట్లే పరమేశ్వరుని ఉపాసన స్థానమైన హృదయం మీదను నామం మీదను పాషాణాది మూర్తులను ఉంచిన పరమేశ్వరుడు ఆ దుష్టబుద్ధులను ఎలా నాశనము చేయడు. అంటే ఇప్పుడు ఇందాక శ్యామలయ్య గారు అంటున్నారు కదా, చెప్పాల్సింది ఒకటి, చెప్తున్నది ఇంకొకటి. ఏంటంటే పని చేయాల్సిందే. ఎవరి కోసం పని చేస్తున్నారు, ఎవరి కోసం స్నానం చేస్తున్నారు, ఎవరి కోసం అన్నం తింటున్నారు, ఎవరి కోసం బట్టలు వేసుకుంటున్నారు, ఎవరి కోసం దుకాణం నడిపిస్తున్నారు, ఎవరి కోసం పంట పొలంలో నాట్లు వేస్తున్నారు, ఎవరి కోసం ఎంత చేస్తున్నారు. ఇంకొకరి కోసం కాదు. ఎవరో చెప్తేనే పనులు తోముకోవడం, ఎవరో చెప్తేనే తినడం, ఎవరో చెప్తేనే శ్వాస తీసుకోవడం, ఎవరో చెప్తేనే నడవడం, ఇవన్నీ ఇంకొకరి కోసం మనం చేయట్లేదు. మన స్వార్థం, మన సుఖం కోసం మనం చేస్తున్నాం. ఇటువంటి కర్మలకు భగవంతుడు ఫలితం ఇస్తుంటాడు. వేరే వాళ్ళ దగ్గర ఉండేటువంటి పని వాళ్ళుగా ఉన్నప్పుడు, పురమాయించినప్పుడు, ఎవరైతే తనను పురమాయించుకుంటారో వారు చెప్పిన పని మనం చేసినప్పుడు అది ఎలా చేశామనేటువంటి దానికి ఫలితం వారిస్తుంటారు, జీవనోపాధి దాని గురించి. కానీ ఈ తుమ్మడం, దగ్గడం, తిట్టడం, ఇవన్నీ చేయడం, ఇవి మన స్వార్థ సుఖం గురించి మనం చేసుకుంటున్నటువంటి కర్మ. దీంట్లో ఇంకొకరి ప్రమేయం ఏమీ లేదు. అజాగ్రత్తగా వెళ్ళినప్పుడు రాయి తగిలి పడిపోతున్నాం. ఎవరు చెప్తే పడిపోతున్నాము. ఎవరు చెప్తే పడిపోవట్లేదు. మన అజాగ్రత్త వల్ల మనం పడిపోతున్నాం. ఇవన్నీ కర్మలకు భగవంతుడు ఫలితాన్ని ఇస్తున్నాడు. అందుకని ఇక్కడ నిరాకారుడైనటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి, సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుని స్థానంలో ఈ యొక్క రాళ్లతో చెక్కినటువంటి మూర్తులను, విగ్రహాలను పెట్టి ఆ భగవంతుణ్ణి మైమరిపింపజేయడం. అందువల్ల ఉపస్థితం పరిత్యజ్య అనుపస్థితం యాచతే. అంటే ఏదైతే దేవుడు కాదో ఆ యొక్క రాయిని దేవుడని మొక్కడం. ఏదైతే దేవుడై ఉండి మనల్ని పుట్టిస్తున్నాడు, మనకు కర్మఫలం ఇస్తున్నాడు, వర్షం కురిపిస్తున్నాడు, సూర్యుని ప్రకాశింపజేస్తున్నాడు, మరియు భూకంపాలు సృష్టిస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నటువంటి అండపిండ బ్రహ్మాండాలను సృష్టించి ఈ యథాయోగ్యంగా నియమపూర్వకంగా నడిపించేటువంటి ఆ భగవంతుని ఏవగించి అతన్ని గుర్తించక, అతనిని పట్టుకోక, అనవసరమైనటువంటి, ఇరిగిపోయేటువంటి, పాడైపోయేటువంటి, పగిలిపోయేటువంటి, నాశనమయ్యేటువంటి ఈ విగ్రహాల మూర్తుల వెంటబడి జీవితాన్ని ఆగం చేసుకోవడం, అదే వారి యొక్క నాశనం.
అదే వారి యొక్క దుష్టబుద్ధి. ఇప్పుడు ఏంటంటే మనోరంజనము ఏంటంటే వాళ్ళ అమ్మ మీద కోపంతో పిల్లలు నాన్నతో మాట్లాడుతున్నారు ఏంటంటే, నాన్న నువ్వు ఎప్పుడైనా ఆఫ్ఘనిస్తాన్ పోయావా అంటే పోలేదు. మరి పాకిస్తాన్ పోయావా పోలేదు. మరి ఈ తీవ్రవాదిని ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చాడు అన్నాడు. అంటే అమ్మ కోపం, అమ్మ తిట్టడం కొట్టడం అదంతా వాళ్ళకు ఒక తీవ్రవాదుల్లాగా భావించుకొని ఆ రకంగా అడుగుతున్నారు. అంటే మళ్ళీ ఇంకొక సందర్భంలో ఏంటంటే నాన్న ఏమి సంపాదిస్తలేడు, ఏమి చేస్తలేడు, ఈ నాన్న బాలేడు, ఇంకొక నాన్నని తీసుకురామ్మా, ఇంకొక నాన్న మనం అంటే ఇంకొక నాన్న అంటే అది ఎక్కడికో అర్థం పోతుంటాయి. అంటే వాళ్ళ పిల్లలకు తెలియదు ఇక్కడ తల్లి గురించి తీవ్రవాదిగా పరిగణింపజేయడం, ఇదంతా తెలియని అమాయకత్వంలో జరుగుతుంది. అందుకని సర్వవ్యాపక చైతన్య పరమేశ్వరుని వదిలేసి ఈ ఎందుకు పనికిరాని జడ విగ్రహాలను మూర్తులు వెంటబడడం అనేటువంటి అజ్ఞానం. 8వ దోషం, భ్రాంతులై మందిరమునకు దేశమునకు తిరిగి తిరిగి దుఃఖముల పాలగుదురు. ధర్మమును సంసారమును పరమార్థ కార్యములను నాశనము చేసుకొందరు. దొంగలు మున్నగు వారి వలన పీడితులగుదురు, వంచకులచే వంచింపబడుదురు. ఇప్పుడు ఇది ఒక రకంగా మంచిదే. ఏంటంటే పరమార్థ కార్యములను నాశనం చేసుకొని రాళ్ళు రప్పల చుట్టూ తిరిగేటువంటి వారు, అగ్నిహోత్రమును వదిలేసి తీర్థయాత్రలను తిరిగేటువంటి వారు పరమార్థ కార్యాలను వదిలేసి జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. కాబట్టి దొంగలు మున్నగు వారి చేత పీడితులగుదు, వంచకుల చేత వంచింపబడదు. ఇప్పుడు ఈ దొంగలు మంచివారా, మూర్తి మంచిదా? దొంగలే మంచివారు అవుతున్నారు. ఇది పనిష్మెంట్ జరుగుతున్నది. ఈడ పని చేస్తలేరు, అక్కడ పోతే వాళ్ళు దొంగలు ఆ విధంగా మీకు ఎక్కువైంది అన్నట్లు వాళ్ళు దోచుకుంటున్నారు. మన అజాగ్రత్తలో మనల్ని మేల్కొల్పుతున్నారు. అందుకని వాళ్ళు మన మత్తు నిద్రను వదిలిస్తున్నారు. కాబట్టి ఈ మూర్తి పూజ కంటే ఆ దొంగలు, వంచకులు, కుట్రలు కుతంత్రాలు చేసే వారే మంచివారు. ఎందుకు అంటే వాళ్ళు మనల్ని మేల్కొల్పుతున్నారు. 9వ దోషం, దుష్టులైన పూజారులకు ధనము దోచిపెట్టుదురు. వారు ఆ ధనమును వ్యభిచారమునందు, వేశ్యాగమనాదులందు, జూదమున, కలహములందు, మధ్య మాంస సేవనమున వ్యయింతురు. పూజారులు ఏ కర్మ చేయాలన్నా దీనికి ఇంత ఇవ్వాలి, దీనికి ఇంత కట్నం ఇవ్వాలి, దీనికి ఇంత దక్షిణ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో, అడిగినంత ఇగో నీకు ఈ గ్రహ దోషం ఉన్నది, ఇది పోవాలంటే ఇంత ధనం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఎంతైతే అడుగుతుంటారో, అడిగినంతగా వీళ్ళు దోచిపెడుతున్నప్పుడు ఆ పూజారి దానిని ఏ ఉద్దేశంతో ఖర్చు పెడతాడు, ఎక్కడ ఖర్చు పెడతాడు అని అంటే, అతడు వ్యసనపరుడైతే వ్యసనానికి ఖర్చు పెడతాడు, తాగుబోతే అయితే తాగడానికి ఖర్చు పెడుతుంటాడు, జూదగాడైతే జూదానికి ఖర్చు పెడుతుంటాడు. మనము ఏ భక్తితోటి అతనికి ఇస్తున్నాము, అతడి మనోభావం ఎలాంటిది, మన భక్తితో ఇచ్చినటువంటి ఆ శ్రద్ధ, దానిని అతడు ఎంత దుర్వినియోగపరుస్తున్నాడో చూడండి. ఆచార్య గారు, అది వారి అభిష్టం కదా ఆచార్య గారు, ఇవ్వడం వరకే మన చేతిలో ఉంది, తర్వాత వారి ఇష్టం కదా ఆచార్య గారు. అవును, వారి ఇష్టమే, కానీ ఆలోచించాలి కదా వ్యక్తిత్వం ఏంటి, దేనికి ఉపయోగిస్తున్నారని. శాస్త్రీయ మర్యాద ఏం చెప్తుంది అంటే సుపాత్ర దానం, అపాత్ర దానం చేయకూడదు. ఇప్పుడు అయ్యా ధర్మం చేయండి అయ్యా అన్న వారికల్లా ఇచ్చుకుంటూ పోతే ఆ ధర్మం చేసినటువంటిది అంతా వాడు ఏకత్రితం చేసుకొని సాయంత్రం తాగి ఏదో గోడసాటుకు సందులోనూ నిలబడ్డాడు అనుకోండి, ఆ సమయంలో మనం పోతే నీ దగ్గర ఏమున్నది, అవన్నీ ఇస్తావా లేదంటే నేను చంపమంటావా అని చెప్పి కత్తి తీసో పిస్తోల్ తీసో
బెదిరించాడు అనుకోండి, అప్పుడు ఏంటిది, మనం ఇచ్చినటువంటి ధర్మం ఎక్కడ పోయింది? లక్ష్మణ్ గారు అర్థమవుతుందా? అందుకని అర్థమవుతుంది. అపాత్ర దానం చేయకూడదు, సుపాత్రలకే యోగ్యులైనటువంటి వారికే ఇవ్వాలి. ఇది ఒక దృష్టాంతం ఏంటంటే, ఒక పిల్లవాడు వచ్చి భిక్షం అడుగుతుంటే, రే నువ్వు బడికి వెళ్ళాల్సిన సమయంలో ఈ భిక్షం ఎందుకు అడుగుతున్నావు అని అంటే, నేను నాన్నగారు అనారోగ్యంగా ఉన్నారు, మరి ఇల్లు గడవాలంటే కష్టం అవుతుంది, మరి ఎవరో ఒకరు సంపాదించాలి కదా, నాన్నగారు ఆరోగ్యానికి ముందు డబ్బులు కావాలి కాబట్టి భిక్షం అడుగుతున్నాను. నువ్వు అబద్ధం ఆడుతున్నావా నిజమేనంటే వచ్చి చూడండి అని చెప్పేసి చూపించాడు. మరి మీ నాన్నకు నేను చికిత్స చేయిస్తాను, మరి నువ్వు చదువుకుంటావంటే చదువుకుంటాను. అతడు చదువుకొని పెద్దవాడైన తర్వాత ఎవరైతే తనకు ఈ చదువుకునేందుకు సహకరించారో, నాన్న ఆరోగ్యానికి సహకరించారో, అది మొట్టమొదట అతనికి వచ్చినటువంటి పారితోషికం అంటే అతడు ఉద్యోగస్తుడైన తర్వాత వారి రుణం తీర్చుకున్నాడు అన్నమాట. అమ్మ నువ్వు గుర్తుపెట్టుకొని నా రుణం తీర్చావు చూడని అతను ఎంతో సంతోషించాడు అన్నట్టుగా. దీన్ని సుపాత్ర దానం అంటారు. కానీ ఆచార్య గారు, ఆ వచ్చిన పండితుడు మరి వ్యసనపరుడు ధర్మాత్ముడు మనకెలా తెలియాడు? అంటే మనము మన పరిధిలో ఉన్నప్పటికీ మనకు తెలుస్తుంది, కానీ మన పరిధిలో లేనప్పుడు అతని గురించి, ఆయన గుణగుణాల గురించి మనకు తెలియనప్పుడు మరి అదేలా? అదిగా వారి ప్రారంధానికి వారం వదిలేయాలి, అది భగవంతుడు చూసుకుంటాడు. దీన్నే కర్మఫలం అంటుంటారు. అతని పాత్రత నెరిగి, ఇప్పుడు పాత్రత నెరగకనే ఆ పాత్రుడి దగ్గరికి, వ్యసనపరుని దగ్గరికి పోయి మనం పండితునిగా భావించుకున్నాము. కాబట్టి మనం ఎంతో శ్రమ కోర్చి సంపాదించినటువంటి ధనం ఒక వ్యసనపరుడి చేతిలోకి పోతుంది, ఒక దొంగ చేతిలోకి పోతుంది. ఆ రకంగా ఇచ్చినప్పుడు ఆ దొంగ దానిని దుర్వినియోగపరిచినప్పుడు దానికి చెడు కర్మఫలమే వస్తుంటది కదా, ఇచ్చిన వారికి కూడా వస్తుంటది. మాంసాహార ప్రకరణంలో మాంసము తినాలనే కోరిక పుట్టిన వారికి తినమని చంపడానికి వెళ్ళిన వారు, చంపేవారు, కొనేవారు, అమ్మేవారు, వండేవారు, వడ్డించేవారు, తినేవారు, ఇంతమందికి పాపం తగులుతుంది. అందుకని ఆ దొంగకు ఎవరైతే దానం చేస్తుంటారో, ఎవరైతే అబద్ధాలు, దేశద్రోహం, ఇప్పుడు సోమనాథ్ గురించి నిన్న చెప్పుకున్నాం కదా, పూజారి ఇట్లా చేశాడు, ఆ రహస్యాలని చెప్పాడు, మరి రాజు వచ్చి అతనికి మహమ్మద్ గోరి గజని అతని ఆక్రమణను అడ్డుకుంటామని రేపు రాజు అంటే పూజారులు నువ్వేంటి, ఆ యొక్క కాలభైరవుడే, ఆ శివుడే వస్తాడు, సాక్షాత్తుగా దుష్టిని సంహరిస్తాడు, నీ సహాయం మాకేం అవసరం లేదని చెప్పేసి పూజారులు అతన్ని తిరస్కరించారు కదా రాజును, దానికి శిక్ష పడింది కదా. ఆ రకంగా దుష్టులైన పూజారులకు ధనము దోచిపెట్టుదురు, వారు ఆ ధనమును వ్యభిచారమునందు, వేశ్యాగమనములందు, జూదము, కలహములందు, జూదం అంటే ఆట ఆడడం, ఆటలో డబ్బులు పెట్టి పోగొట్టుకోవడం, గొడవలు, కోర్టులు, కేసులు, దానికి మద్య మాంస సేవనం, ఇందులో ఖర్చు చేస్తుంటారు. మనమేమో అహింసా పరమ ధర్మం అనుకుంటూ హింస చేయకుండా, మనసా వాచ కర్మణ హింస చేయకుండా నిజాయితీగా మనం సంపాదించినటువంటిది అమాయకత్వంగా వాడికి ఇస్తే వాడు మాంసానికి, తినడానికి, తాగడానికి, ఎంతో మంది పురోహితులు తాగుతారు, వైదికంలోనూ తాగుతున్నారు, మరియు అవైదికంలోనూ తాగుతున్నారు. తాగే వారికి ఇచ్చినటువంటిది, మనం శ్రద్ధతో ఇచ్చినటువంటిది ఎంత దుర్వినియోగం అవుతుంది, అది గమనించాలి. సుఖములు నష్టమై దుఃఖములు వాటిల్లును. అందుకే వైదికంలో ఏంటంటే పురోహితులు, విద్వాంసులు ధర్మ ప్రచార నిమిత్తకంగా మన ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఉప్పు కారం సైతం పెట్టకూడదు వారికి. ఎంత సాత్విక ప్రవృత్తి అని అంటే
ఉప్పు కారం ద్వారా వారిలో ఉత్తేజన కలిగి ఎక్కడైనా అన్యాయం అధర్మం చేసినట్లయితే అతనితో పాటు మనం కూడా శిక్షార్హులం. అతనికి ఆ అన్యాయం, ఆ ఆక్రమణము మరియు ఆ కాముకత కారణం మనం అయ్యాము కాబట్టి దానికి శిక్ష మనం కూడా అనుభవించాలి. ఇక అతనుగా అడిగితే ఏదైనా ఇవ్వచ్చు, అది అతడు తవ్వుకుంటున్నటువంటి గొయ్యి. కానీ వేద విద్వాంసులకు, పండితులకు, ధర్మాచార్యులకు ఇంటికి వచ్చినప్పుడు ఉప్పు కారం ఏ గృహస్థుడు పెట్టకూడదు. భోజనం పెట్టకూడదని కాదు, ఉప్పు కారం మాత్రం, ఉత్తేజనాత్మకమైనటువంటి ఏవి కూడా. దశమ దోషం, 10వ దోషం, పాషాణాది మూర్తులకు మాన మన్ననలు నిచ్చును. మాన మన్ననలను ఇచ్చుచు తల్లిదండ్రులను మాననీయులను అవమానింతురు. అంటే విగ్రహాలకు, ఆ మూర్తులకు ఇచ్చినటువంటి గౌరవం, మన్ననలు. మన్నన అంటే మెప్పు పొందడం ఆచార్య గారు. మన్నన అంటే మెప్పు పొందడం. మెప్పు పొందడం కాదు, మెప్పు ఆ విగ్రహాలు మెచ్చుకుంటాయి అవి చేసిన దానికి. ప్రాధాన్యత ఆచార్య. ప్రాధాన్యత. తల్లిదండ్రులకు, బ్రతుకున్నటువంటి దేవతలైనటువంటి తల్లిదండ్రులకు వాళ్లకు గౌరవం ఇవ్వక ఈ యొక్క ఎందుకు పనికిరాని రాళ్లకు, మూర్తులకు విలువనిచ్చి మొక్కుకుంటుంటారు. అది అజ్ఞానం. 11వది, మూర్తులను ఎవరైనా ఖండించినను, విరగొట్టినను, దొంగిలించినను రొమ్ములు బాదుకొని ఏడుతురు. ఇప్పుడు రామ మందిరాన్ని కూలగొట్టారంటే ఏడవలేదా? బాబ్రీ మసీదుని కూలగొట్టారంటే ఏడవలేదా? కూలగొట్టిన వారు ఎవరు? మందిరాన్ని కూలగొట్టింది ఎవరు? మసీదుని కూలగొట్టింది ఎవరు? భక్తులే. వాళ్ళు భక్తులే, వీళ్ళు భక్తులే. కానీ ఎంత ఏడుస్తున్నారు ఏడ్చేవాళ్ళు. 12వది, పూజారి పరస్త్రీ సాంగత్యము వలన, పూజారి స్త్రీ పరపురుష సాంగత్యము వలనను దూషితులై స్త్రీ పురుషుల పారస్పరిక ప్రేమకు నోచుకొనక తరచు దుఃఖితులగుచుందురు. పూజారి ఇతర స్త్రీల పట్ల కాముకంగా వారి సహగమనం చేయడము కానీ, పూజారి స్త్రీ ఇతర పురుషుల సాంగత్యం వలనను దూషితులై స్త్రీ పురుషుల పారస్పరిక ప్రేమకు నోచుకొనక తరచు దుఃఖితులగుదురు. ఇప్పుడు గొడవలయ్యేటువంటిది, చనిపోయేటువంటిది ఈ భర్తకు కాకుండా ఇతరులకు దేహాన్ని చూపించడానికి చింపులు వేసుకొని అర్ధనగ్నంగా ఉండి ఆ రకంగా చేసేదంతా దేనికి? కాముకంగా. మరి ఆ కాముకత వల్ల ఏంటంటే ఇతర స్త్రీ పురుషుల సాంగత్యం ఎందుకు? ఆ ప్రేమను పంచుకోవడానికే వెళ్తున్నారు కదా. మరి వెళ్ళినప్పుడు ఇంట్లో గొడవలు ఎందుకు అవుతున్నాయి? ఎందుకు చచ్చిపోతున్నారు? ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు అని అంటే దీని రహస్యం, మనం తిన్నటువంటి ముద్దకు ఏ ఎనర్జీ, ఊర్జ అయితే తయారవుతుందో అది ఒక కోణంలో వెళ్లకుండా 2 కోణాల్లో విభక్తం అవుతుంది, 3 కోణాల్లో విభక్తం అవుతుంది. కాబట్టి సరైన దిశలో సరైనటువంటి శక్తి, ఊర్జ ఖర్చు కాకపోవడం వల్ల, ఎవరికి న్యాయం చేయలేకపోవడం వల్ల గొడవలు. ఉదాహరణకు వాళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ భర్త పట్ల, వాళ్ళ ఇంటి పట్ల, వాళ్ళ పట్ల వాళ్ళు కేటాయించినప్పుడు అది ఒకే దిశలో ఎనర్జీ నడుస్తున్నది. కాబట్టి వారు తిన్నటువంటి ముద్దతోటి ఏ ఊర్జా శక్తి అయితే తయారవుతుందో దానికి న్యాయం చేసిన వారు అవుతుంటారు. ఇక ఉద్యోగం చేసేటువంటి వారు
వారి ఎనర్జీ రెండుగా విభక్తం అవుతుంది. ఒకటి ఉద్యోగం బాధ్యతగా అక్కడ వారి మెప్పు పొందాలని వారి చెప్పినట్టుగా చేయడానికి అటు ఖర్చు అవుతుంది, ఇటు భర్త పిల్లలు ఇల్లు ఇటు ఖర్చు అవుతుంది. ఇక తన వ్యక్తిగత ఆరోగ్యము మరియు ఉన్నతి దీని గురించి ఇటు ఖర్చు అవుతుంది. ఈ కాగా ఈ మూడు ఇలా ఉండగా ఇంకొకడు వచ్చి మన ఊర్జాను దోచుకుపోతున్నాడు. అక్కడ గొడవలు అవుతున్నాయి, అక్కడ కొట్టుకు వస్తున్నారు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అది ఎందుకు అని అంటే వాడు వచ్చి మన శరీరంలో ఉన్నటువంటి తేజస్సును ఓజస్సును దోచుకొని పోతున్నాడు, వాడుకొని వదిలేస్తాడు. తర్వాత భర్త దగ్గరకు వస్తే భర్త మళ్ళీ అక్కడ సహకరించకపోయేసరికి ఉన్న ఓజస్సు తేజస్సు అంతా అక్కడ వాడు దోసుకుపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి సహకరించకపోయేసరికి శరీరం సహకరించకపోయేసరికి అతడు భర్త అసంతృప్తిగా ఉన్నందువల్ల ఏ ఊర్జతోటైతే సహకరించినప్పుడు సంతృప్తికరంగా ఉంటుంటారో అక్కడనేమో తృప్తి ఉంటుంది. ఇక ఆ శరీరం సహకరించకపోయినప్పుడు విసుగు వస్తుంటది కాబట్టి ఆ విసుగులో భర్త అసహించుకుంటాడు కాబట్టి అసంతృప్తిమయంగా ఉంటాడు కాబట్టి గొడవలు అక్కడ మొదలవుతున్నాయి. అందుకని మనం తిన్నటువంటి అన్నము ఊర్జాను ఒకే దిశలో మనం పయనింపజేసినట్టయితే పూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతుంటాము అనేది సారాంశం. వాడు ఈ అక్రమ సంబంధాలన్నీ యూజ్ అండ్ త్రో వాడుకొని వదిలేయడం జరుగుతుంటది కాబట్టి దాని పరిణామం గొడవలు, ఇక పట్టుబడ్డ తర్వాత ఆత్మహత్యలు అవన్నీ జరుగుతుంటాయి. పదకొండవది మూర్తుల ఎవరైనా ఖండించిన విరగొట్టిన దొంగిలించిన అది అయిపోయింది కదా. 12వది పూజారి సంగతి. పరస్పర ఈ రకంగా ఒకరి ఊర్జని ఇంకొకరు దోచుకుపోతుంటే పరస్పరం ప్రేమ ఎట్లుంటది భార్యాభర్తల మధ్యలో, అందుకే గొడవలు. అర్థమవుతుందా లేదంటే ఇంకేమైనా భిన్నంగా చెప్పడం జరిగిందా? అర్థమవుతుంది. 13వది స్వామి సేవకుల ఆజ్ఞ పాలన సరిగా జరగనందున పరస్పర విరుద్ధ భావములు కలవారై నష్టభ్రష్టులగుదురు. స్వామి సేవకుల ఆజ్ఞ పాలన సరిగా జరగనందువల్ల అంటే యజమాని ఏదైతే చెప్తున్నాడో అది చేయకపోవడం వల్ల పరస్పర విరుద్ధ భావములు కలవారై నష్టభ్రష్టులగుదురు. 14వది జడమును ధ్యానము చేయువారి ఆత్మయు జడబుద్ధి గలదై పోగును. ధ్యేయ వస్తువునందలి జడత్వ ధర్మము అంతఃకరణము ద్వారా ధ్యాత ఆత్మయందు చేరును. ధ్యేయం అంటే ఏ ఉద్దేశముతోటైతే మనం ధ్యానం చేస్తున్నామో ఆ యొక్క ఉద్దేశము నందలి ఆ యొక్క ఉద్దేశము జడత్వమే అయితే అంటే ఇప్పుడు యోగ గురువులు చెప్తున్నారు కదా, నిటారుగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, మనసులో మీ కులదేవతలను తలుచుకోండి అని అన్నప్పుడు జడత్వ ధర్మము అంతఃకరణం ద్వారా ధ్యాత అంటే ధ్యానం చేయు వారి ఆత్మయందు చేరును. అంటే ఎంతసేపు ఆ మూర్తి చుట్టే తిరుగును, ఆ మూర్తి కదలాడుతున్నట్టుగా ఆ మూర్తితోటే. ఇప్పుడు రామకృష్ణ పరమహంస వాళ్ళ గురువు తోతాపురి గారు నేర్పించింది ఏమిటి అక్కడ అంటే, రామకృష్ణ పరమహంస గారికి కాళీమాత అంటే ఎంతో ప్రేమ భక్తి, అమ్మను సంతృప్తిపరచడమే వారి ధ్యేయం. ఆ రకంగా మనస వాచ కర్మణ కళలో కూడా అమ్మనే వచ్చి వారితో మాట్లాడుతున్నట్టుగా ఆ రకంగా వారు జీవిస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క తోతాపురి గారు వారికి జ్ఞానోదయం కలిగించాలని ధ్యానంలో కూర్చోమన్నాడు. కూర్చోంటే ఏం కనిపిస్తుంది అంటే అమ్మ కనిపిస్తుంది అంటాడు. అమ్మ ఎట్లా కనిపిస్తుంది అని అంటే నా మనసు నిండా అమ్మనే ఉన్నది అని అంటాడు. మరి అమ్మను తొలగించి పక్కకు జరిపి కొద్దిసేపు చూడు అని ఇంకేం కనిపిస్తుంది చెప్పు అని అంటే ఏమీ కనిపిస్తలేదు, అంతా అమ్మనే కనిపిస్తుంది అని. అయితే
ఇదిగో ఈ కత్తి తీసుకో, అమ్మను 2 ముక్కలు చేయాలంటాడు. అప్పుడు ఆ రామకృష్ణ పరమహంస ఏమంటాడంటే, నేనేంటి, అమ్మేంటి, నాలాంటి వాడు కత్తి తీసుకోవడం ఏంటి, అమ్మను 2గా నరకడం ఏంటి, ఇదెలా సాధ్యం అన్నాడు. మరి నువ్వు కళ్ళు మూసుకొని కూర్చున్నావు కదా, కళ్ళు మూసుకున్న తర్వాత నీ మనసులో అమ్మ ఎలా కనిపిస్తుంది, అది ఎలా సాధ్యం? ఇది నీ ఊహ. నువ్వు మనసులో ఏదైతే నువ్వు తలుసుకుంటున్నావో అదే కళ్ళు మూసుకున్నా తెరిసినా అమ్మనే కనబడుతుంది. అందుకే ఇప్పుడు నీ మరి కత్తేది అంటాడు రామకృష్ణ పరమహంస, కత్తేది అని అంటాడు. అంటే మరి అమ్మేది అని తోతాపూరి అంటాడు. అమ్మ నా మనసులో ఉంది కదా. అప్పుడు తోతాపూరి ఏమంటాడు, కత్తి ఇదిగో నా చేతి నుండి తీసుకో, నా చేతిలో ఉంది కదా. అంటే ఇది అంత మాయనే కదా, మీ చేతిలో కత్తి లేదు కదా అన్నాడు. మరి అమ్మ లేదు కదా, అమ్మ నీ మనసులో అమ్మ ఉన్నది నీకే కనబడుతుంది కదా, నాకు కనపడాలి కదా, మరి నాకెందుకు కనపడతలేదు అని అన్నాడు. మరి తప్పదంటారా గురువుగారు అంటే, తప్పదు, నరికే అంటాడు. నరికేస్తే నా వల్ల కాదని చెప్పేసి ఊరుకుంటాడు. అప్పుడు ఒక గాజు పెంకు తీసుకొని రామకృష్ణ పరమహంస భృకిటిలో గుచ్చుతాడు. గుచ్చేసరికి ఇప్పుడేమొస్తుంది, ఏం కనబడుతుంది అంటే, నాకు నొప్పి తెలుస్తున్నది, చల్లగా ఏదో కారుతున్నట్టుగా అనిపిస్తున్నది అని అన్నాడు. ఇంకా దాన్ని చూడు. చూసిన తర్వాత రోజు 10-15 నిమిషాల వరకు ధ్యానంలో కూర్చుండేటువంటి రామకృష్ణ పరమహంస ఈ తోతాపురి గారి ఈ ఘటన ద్వారా ఆ రోజు గంటన్నర సేపటి వరకు ధ్యానంలో కూర్చున్నాడు. ఇప్పుడు మళ్ళీ లేచిన తర్వాత అడిగాడు, ఏం కనిపించింది? ఏమీ కనిపించలేదు. నొప్పి ఎక్కడ పోయింది? నొప్పి కొద్దిసేపు ఉన్నది, పోయింది. మరి అమ్మ ఎక్కడ పోయింది? అమ్మ లేదు, ఏం లేదు. ఈ రకంగా ధ్యేయం ఏంటంటే నిరాకారమును పట్టుకుని ధ్యానం చేసినప్పుడు మన ఉద్దేశం నెరవేరుతుంటది. ఆకారం అన్నప్పుడు ఆ ఆకారాన్ని మనం తలుసుకుంటే మన బుద్ధి కూడా జడమైపోతుంటది. మనము ఆ యొక్క విగ్రహం చుట్టే ఉండి మనం కూడా జడమైపోతుంటాం. 15వ దోషం. పరమేశ్వరుడు సుగంధము గల పుష్పాది పదార్థములను వాయు జలములలోని దుర్గంధాదులను దొంగిలించుటకును ఆరోగ్యమును ప్రసాదించుటకును నిర్మించుచున్నాడు. పరమేశ్వరుడు సుగంధము గల పుష్పము వంటి పదార్థములను వాయు జలములలోని దుర్గంధాదులను దొంగిలించుడంటే ఇప్పుడు మనము ఇదివరకటి ప్రకరణంలో ఏమనుకున్నామంటే, దొంగతనము ఎవరు చేస్తారు అని అంటే, తనది కాని వస్తువును హస్తగతం చేసుకోవడం దొంగతనం. తనది కాని వస్తువును, పరాయి వస్తువును. మరి ఇక్కడ దొంగతనం ఎట్లా అవుతుంది? గాలి నేల నీరు మాలి అన్నీ ఒకటేనైనా నాటేటువంటి ఏ విత్తనానికి ఆ పువ్వు నాటేదెవరు? మాలి అంటే వ్యవసాయదారుడు, ఆ తోట వేసేవాడు. ఆ మాలి విత్తనం నాటుతున్నప్పుడు ఏ విత్తనానికి ఆ చెట్టు, ఏ చెట్టుకా పండు, ఏ పండుకా రుచి ఆ రకంగా వస్తున్నప్పుడు ఇక్కడ పువ్వులలోని సుగంధము ధ్రువాది విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షిత వీరుధైషవ. కల్మాషగ్రీవ భూగర్భ విషవాయువులను మన శరీరంలో ఈ రోమఛిద్రాలు, స్వేదరంధ్రాలు ఎట్లయితే ఉన్నాయో, వేడి ఎట్లయితే బయటకు వస్తుందో, ఈ భూమి అణువణువు నుండి ఆ భూగర్భ విషవాయువులు బయటకు వచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణులకు హాని చేకూరుస్తుంటాయి. కాబట్టి వాటి ఆత్మరక్షణ, భూమి మీద ఉన్నటువంటి ఏ జంతువులైనా సరే వారికి రక్షణగా ఈ భూమి నుండి వచ్చేటువంటి ఆ విషవాయువును ఎక్కడికక్కడ నిర్వీర్యం చేయడమే ఈ పచ్చిక బయలు, గడ్డి, చెట్లు, పువ్వులు, సువాసన అనేటువంటిది. ఆ రూపకంగా చేస్తున్నప్పుడు ఆ గడ్డిని, ఆ చెట్లను పుట్టించింది ఆ దేవుడే. మరి వాటి సువాసన
పుట్టించింది ఆ దేవుడే అయినప్పుడు యజమాని అతడు అవుతాడు కదా. మరి వాటిలో వచ్చేటువంటి సువాసన కూడా అతనిదే కదా. మరి దొంగతనం ఏమిటి అని అంటే ఇక్కడ చూపించేది ఏంటంటే దుర్గంధమును ఆ పువ్వుల వాసనతోటి నిర్మూలిస్తున్నాడు కాబట్టి వాడుకుంటున్నాడు. అందుకని అక్కడ అనడం జరిగింది, కానీ ఇది పదం సరైంది కాదు అని అనిపిస్తుంది. భగవంతుడు దొంగతనం చేయడం అనేటువంటిది సరైంది కాదు. అర్థమవుతుందా? దుర్గంధములు నిర్మూలించటం అంటే సరే అవుతుందేమో ఆచార్య. అవును, సూర్యకిరణాలతోటి మనం ఎండకు బట్టలు ఎందుకు వేస్తుంటాం? అవునండి. అది తడిని ఆరబెట్టుకోవడానికి ముక్క వాసన వచ్చినటువంటి వాటిని ఎండలో ఎందుకు వేస్తుంటున్నాం? ఏది మాట్లాడరు, ఊరికే కూర్చుంటుంటారు. ఆ వస్త్రాల్లో ఉన్నటువంటి ముఖవాసన పోవడానికి పోవాలంటే అది సూర్యరశ్మిని దొంగిలిస్తున్నట్టే అన్నట్టే కదా ఇది. అవునాచార్య. మరి అందుకని ఈ పదం సరైనది కాదు. ఆరోగ్యమును ప్రసాదించుటకును నిర్మించుచున్నాడు అంటే ఆ పువ్వులు పుట్టించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. మరియు తల్లి దగ్గర పాలు లేనటువంటి పిల్లలకు మరియు రోగిష్ఠులకు ఆ పువ్వుల మకరందం తోటి తేనెను తోటి వారికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. పుష్పములు చెట్టుననే ఉన్న కొన్ని దినముల వరకు అవి వాయు జలములలో తమ సుగంధములను నింపి ఎంతో ఉపకరించును. అదే చెట్టు పువ్వులు తెంపే వారికి చెప్తున్నాడు అన్నమాట. ఎందుకు పువ్వులు తెంపుతున్నారు అనేటువంటిది విషయంలో సంస్కార విధి సామాన్య ప్రకరణం అగ్నిహోత్రంలో అక్కడ యజ్ఞకుండం కట్టి దాన్ని అలంకరించేటువంటి దాంట్లో అక్కడ మనం ఇప్పుడు ఏవైతే పువ్వులు పెడుతున్నామో అక్కడ పువ్వులు పెట్టకుండా ఈ యొక్క పిండి శుద్ధ మరి పసుపు కుంకుమలతోటి ఆ రేఖా చిత్రాలను గీసి అలంకరించమని చెప్పాడు, కానీ పువ్వులను తెంపమని ఎక్కడ చెప్పలేదు. ఈ పువ్వులను తెంపడం వల్ల ఏమవుతుంటది అని అంటే ఒకటేమో వాటి వంశం నాశనం అవుతుంటది, రెండవది వాటి నుండి వచ్చేటువంటి సువాసన ఎక్కువగా రాదు, మూడవది ఆ పువ్వులతోటి ఏ మకరందము తేనె ఏదైతే తయారవుతుందో ఆ మకరందము తేనెటీగలకు దొరకకుండా పోతుంది. తేనెటీగలకు ఆ మకరందం దొరకకపోవడం వల్ల తల్లి దగ్గర పాలు లేనటువంటి పిల్లలకు ఈ తేనె, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు మందులు సేవించాలంటే తేనెతో తీసుకునేయాల్సినటువంటివి ఆ తేనె లభించకపోగా ఎంత నష్టం చేస్తున్నారో చూడండి. అందుకని పువ్వులు తెంపొద్దు అనేది సారాంశం. ఆ చెట్టు మీదనే ఉంటే అది ఆ పూతతోటి కొద్ది రోజుల వరకు ఆ సువాసనను వెదజల్లి పంకుడులను రాల్చి అక్కడే కాయగాసి విత్తనం తయారు చేసుకొని తన వంశాన్ని నడిపించుకుంటుంది కదా ఆ చెట్టు. ఆ వంశాన్ని కూడా నిర్మూలించేటువంటి పాపం, భ్రూణ హత్య పాపం కలుగుతుంటది అది పువ్వులు దింపేటువంటి వారికి. మొత్తం బస్తాల కొద్ది పూలు తెంపి గుళ్ళుల్లా అక్కడ ఇక్కడ అన్ని వాడుతుంటారు. అదే వాడి తొక్కుట్లో పడేస్తారు, మురుగు పెంటలో పడేస్తుంటారు. దాన్ని ఇవాళ తెంపితే రేపు పడేస్తారు, రేపు తెంపేటి నుండి పడేస్తుంటారు. వాళ్ళది ఉద్దేశం లేదు కదా. అందుకని పూజారులు పూజకు విచ్చకముందే అంటే మొగ్గలనే కోసి నాశనం చేస్తుంటారు వాళ్ళు. పూజారులనే కాదు, పూజకు తీసుకువెళ్ళే వారు వెళ్ళే కదా అందరు ప్రజలు. అంటే పూజారి చెప్తుంటాడు, వీరు తీసుకెళ్తుంటారు. ఇక్కడ ఒకటి మనోరంజనమైనది ఏంటంటే హిందీలో ఉన్నదనమాట. పత్తరోं को खुश करने के लिए फूलों का कत्ल करे हम, पूजा करके पुण्य कमाने गए, फूल तोड़कर एक और पाप कर गए. గుడికి వెళ్ళి పూజ చేయడానికి, పుణ్యం సంపాదించుకోవడానికి వెళ్ళి ఆ రాళ్లను, ఆ విగ్రహాలను సంతోష పెట్టడానికి పువ్వులను తెంపి వాళ్ళ అమ్మ నుండి వేరు చేసి ఆ రసాలు కారుతున్నటువంటి ఆ మొగ్గలను వాటిని తెంపి వాటి వంశాలను నాశనం చేస్తున్నాం. మరి చిన్న పిల్లలకు, అనారోగ్యంగా ఉన్న వారికి ఎంతో అపకారం చేస్తున్నాం. ఆ పువ్వులను తెంపినందువల్ల అవి
ఆ, ఎందుకు ఉపయోగపడవు? మళ్ళీ ఆ పాలు తాగే శిశువును బలవంతంగా మధ్యలో లాగినప్పుడు అటు తల్లి బాధపడుతుంటది, ఇటు శిశువు కూడా ఏడుస్తుంటుంటాడు. కాబట్టి అటువంటి విధంగా తెంపేటువంటి ఆ తొడిమెలకు రసాలు కారుతుంటాయి. కాబట్టి ఆ కన్నీరుతోటి ఇన్ని రకాలుగా ఆ హాని జరుగుతుంటాయి. అది సరైనది కాదు. చెప్పడం వలన అదొక జీవహింసనే, అది కూడా చంపినట్లనే అవుతుంది ఆచార్య. చంపినట్టని కాదు, జీవహింస అని కాదు. ఎందుకంటే ఆ మనం ఏమి తినాలి, గడ్డి తినాలా మాంసం తినాలా అనేటువంటి చర్చలు అక్కడ చెప్పబడింది. ఏంటంటే ఈ ఆకుకూరలు తినడము, ఈ కాయగూరలు ఇవన్నీ తినడము ఎందుకు తెంపుతున్నాము, మరి అది కూడా హింసనే కదా అని చెప్పేసి అనేటువంటి వారికి ఒక సమాధానం ఏం చెప్పడం జరిగిందంటే, ఈ చెట్లు చేతనమే చేతనమే కానీ ఆ వాటిలో ఉండేటువంటి ఇప్పుడు క్లోరోఫామ్ ఇచ్చి ఈ మూర్ఛ చేసి ఆపరేషన్లు చేస్తున్నటువంటి డాక్టర్లకు వాళ్ళు ఎక్కడ కోస్తున్నారో, సూదితోటి ఎక్కడ గుచ్చుతున్నారో మనకి ఇది తెలియదు, నొప్పి తెలియదు. ఆ రకంగానే ఈ పాలకూర తెంపుతున్నప్పుడు కానీ, కాయగూరలు తెంపుతున్నప్పుడు కానీ ఆ యొక్క చెట్లకు ఇబ్బంది అనేటువంటిది కలగదు. అవి చెట్లను పీకేస్తే అవి చచ్చిపోతాయి, అక్కడ జీవన నాశనం వస్తుంది. కానీ దాని కొమ్మలు, రెమ్మలు, ఆకులు ఇవి తీసుకుంటే వాటికి హింస అనేటువంటిది జరగదు. అంటే దాని పూజ గురించి చెప్తున్నది ఏంటంటే, పూజ చేసి పుణ్యం సంపాదించుకుంటామని ఉద్దేశంతో పూజ చేయడానికి ఆ చెట్ల మీద పువ్వులను కోసి ఇంతమందికి హాని చేసి దాని వంశాన్ని నిర్మూలించి ఇంకొక పాపాన్ని మాత్రమే అంటగట్టుకోవడం జరుగుతుంది. పుణ్యం అటుంచి పాపమే. ఓం ఆచార్య, ఇప్పుడు ఇక్కడ ఏమంటారు అంటే జీవహింస చేసినప్పుడు వాటిని చంపి తినేటోళ్లకు వాళ్ళకు లాభం జరుగుతుంది. ఈడ కూడా మరి పాలకూరలు కూరగాయలు కోసుకొని తింటుంటే మీకు లాభం అయినప్పుడు ఆవిడకి అదేం పుణ్యం పాపం జరుగుతలేదు. ఇప్పుడు విషం, ఇప్పుడు మనకు పంటి నొప్పి ఉన్నప్పుడు కానీ గడ్డకు ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఎక్కడైతే గడ్డ ఉంటుందో ఆ ప్రాంతాన్ని, ఇప్పుడు మన నోటినే తీసుకోండి, పంటిని తీయడానికి పంటి చికిత్స చేయాలంటే అక్కడ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ నొప్పి తెలియకుండా చేసి దాన్ని పీకడము, దానికి శుద్ధి చేయడము చేస్తాడు కదా డాక్టరు. అదే మామూలుగా అయితే మనము సూది గుచ్చిన నొప్పి పెడుతుంటది కాబట్టి ఏది ముట్టనియము. అక్కడ క్లోరోఫామ్ ఇచ్చినప్పుడు ఆ పన్నుని పీకేస్తాడు, అది మనకు నొప్పి తెలియదు కదా. ఆ రకంగా ఈ యొక్క కాయగూరలు, ఆకుకూరలు తెంపినప్పుడు వాటికి ఇబ్బంది అనేది కలగదు, అవి హింస అనేది కాదు. వాటిని పీకేసినప్పుడే అవి చచ్చిపోతాయి కాబట్టి అప్పుడు హింస అవుతుంటుంటది. అదే పువ్వుల వల్ల వంశవృద్ధి ఆగిపోతుంది వాటికి కూడా. మళ్ళీ పుట్టుకొస్తున్నాయి కదా మనం తెంపిన ఆకులు, మళ్ళీ దాని పెరుగుతూనే అదే ఉంటాయి. కొమ్మలు వచ్చిన తర్వాతే ఆచార్య పువ్వులు వచ్చేది. అవును. హింస అని కాకుండా చెట్ల పువ్వులు తీయడం హింస అని కాకుండా పాపము అనేది. ఎందుకు అంటే భగవంతుడి యొక్క సృష్టి వ్యవస్థలో అది చెట్టును నాశనం చేయడం, ఒక పువ్వును తెంపడం అంటే ఆ పువ్వు ఉన్న చోట కాయగాసి విత్తనాలు తయారు చేసినప్పుడు ఎన్ని విత్తనాలు అయితే ఉంటుంటాయో ఆ ఎన్ని విత్తనాలతోటి ఎన్ని వృక్షాలు అయితే అవుతుంటాయో, ఎన్ని వృక్షాలకు ఎన్ని పువ్వులు పూస్తుంటాయో, ఎన్ని కాయలు కాస్తుంటాయో, మళ్ళీ ఎన్ని విత్తనాలు అవుతుంటాయో వాటన్నింటినీ ఈ ఒక్క పువ్వు తెంపడంతో నాశనం చేసిన వాళ్ళం అవుతుంటాం. కాబట్టి ఈ పువ్వులు తెంపడం వల్ల పాపమే అనేది అభిప్రాయం. మనిషి ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు కొన్ని క్రిమి కీటకాలు వాడి చచ్చిపోతాయి, అందుట్లో సంపాలని ఉద్దేశం కాదు. నాగలు దూరుతుంటే ట్రాక్టర్ కొడుతుంటే అందుట్లో అవి వచ్చి పడి చచ్చిపోతాయి. అదే విధంగా మనిషి నడిచిపోతుంటే సీమెలు వాడి చచ్చిపోతాయి. ఆ పాపం ఎట్లా ఆచార్య? అవును, కొన్ని తెలిసిన చేసిన వారికి వాటికేమో గట్టిగా శిక్ష పడుతుంటది. తెలియక చేసినటువంటి వాటికేమో మనం అనుకోకుండా సమస్యలు వస్తాయి. ఆ సమస్యల నుంచి మనం ఆ సమస్యల సందేశం ఏంటంటే అవి తెలియక చేసినటువంటి పాపకర్మలకు ఇప్పుడు మనం కూర్చుంటే చీమలు దోమలు అవి చనిపోతుంటాయి. అదే జైన గురువులు ఏం చేస్తుంటారు అని అంటే మూతికి వాళ్ళు బట్ట కట్టుకుంటుంటారు కదా,
వారేమంటారంటే శ్వాస ద్వారా గాలిలో ఉన్న క్రిములు మన పొట్టలోకి పోయి అక్కడ శరీరంలో ఉన్నటువంటి వేడికి అవి చచ్చిపోతాయని చెప్పేసి వాళ్ళు అహింసా ధర్మాన్ని పాటించేటప్పుడు కూర్చునేటప్పుడు ఆ యొక్క అది దాని ఏమంటారు దూది కాదు కానీ అది పశువుది ఆ ఈకలు ఇట్లా చీపురులాగా కట్టుకొని వాళ్ళ భుజాన మీద పెట్టుకొని మోసుకుపోతుంటారు. ఎక్కడైనా కూర్చోవాలన్నప్పుడు దాంతో ఊడ్చుకొని కూర్చుంటారు. ఆ రకంగా అంటే వాళ్ళు హింస చెయ్యకూడదు అని చెప్పేసి మనం ఇట్లా చేస్తున్నప్పుడు ఇట్లా మన కాళ్ళ కింద చనిపోతున్నప్పుడు దీనికి ఏంటంటే శిక్ష పడుతుంది అని చెప్పేసి వాళ్ళ ధర్మం వారికి ఆ రకంగా చెప్పారు. వాళ్ళు ఆ రకంగా పాటిస్తున్నారు. శిక్షణ ఉంటుంటది. నువ్వు తెలిసి చేసిన శిక్షణ ఉంటుంది, తెలియక చేసిన శిక్షణ ఉంటుంటది. ఇప్పుడు ఎవరు ఢిల్లీలో ఆ అమ్మాయిని అది రాత్రిపూట బస్సులో ఎక్కినందుకు ఆమెను తీసుకెళ్లి బలాత్కరించి చంపేశారు. ఒక్కడైతే ఆమె మర్మాంగంలో ఇది స్క్రూ డ్రైవర్ ఏదో చొప్పించాడంట. మరి అతన్ని పట్టుకొని పోలీసులు చూసింది ఏంటంటే వాడు చిన్నపిల్లవాడు, ఏం తెలియని వాడు. అంటే ఇతరులను చూసి ఇతరులు చెప్పింది చూసింది తను చేశాడు కాబట్టి అతని బాలనేర శిక్షార్హుల అక్కడికి వెళ్ళి అతనికి వ్యక్తిత్వ వికాసం గురించి చదువు చెప్పడానికి అతన్ని అక్కడ పెట్టారు. మిగతా వాళ్ళనైతే వాళ్ళని కాల్చి చంపేశారు. అంటే మరి తప్పు చేసినోడు వీడే ఎక్కువ తప్పు చేసినాడు. వాళ్ళు కేవలం శరీరంతో బలాత్కరించారు, అది అంతవరకు అది దానికే అంత శిక్ష పడింది. కానీ ఇతడు ఏం చేశాడు అని అంటే మరువంగంలో కూడా ఈ రకంగా చేశాడు అంటే ఆవిడ ఎంత విలువడి ప్రాణం విడవచ్చు. అందుకని మళ్ళీ ఇతడి చిన్నపిల్లవాడు కదా, ఇతడు తెలిసి చేయలేదు అని చెప్పేసి అతన్ని బాల నేరస్తులది అక్కడికి తీసుకెళ్లి అతన్ని చేశారు. ఇది తెలుసా విషయము? తెలుసు ఆచార్య, రూపారెడ్డి గారు ఆచార్యజీ. తెలుసు, అన్నిట్లలో పెట్టేశారు ఆచార్యజీ. అవునవును. వాణిని మూర్తులపై ఆ యొక్క పువ్వులను కోసి మూర్తులపై ఉంచి నీరు పోయటంతో అవి నీటితో చేరి మురిగి దుర్గంధం ఉత్పన్నము చేయును. పరమేశ్వరుడు ఈ సుగంధయుక్త పుష్పములను రాతి బొమ్మల మీద ఉంచుటక నిర్మింపజేసింది. వాటిని పుట్టించి పూయించి సువాసనగా వికసింపజేస్తున్నది ఎందుకు? ఆ రాళ్ళ మీద పెట్టడానిక? ఒకవేళ ఆ రాళ్ళ మీద పెట్టడానికే, విగ్రహాల మీద పెట్టడానికే అయితే ఆ రాళ్ళకే పూలను పుట్టించేవాడు కదా, దేవుడికి ఏమి అసాధ్యం ఏమిటి? ఆ రాళ్ళకి పూలను పుట్టిస్తే తెంపాల్సిన అవసరం లేదు కదా మనకు. అంటే దేవుడికి ఇష్టం లేని పనిని మనం చేస్తున్నాం. ఒకటేమో తన తల్లి నుంచి వేరు చేసి, ఇంకోటి ఆ రాళ్ళ మీద పెట్టి దాన్ని ఊడ్చి మళ్ళీ చెత్తలు పడేసి అంత దోమలు పుట్టి ఆ మురుగులో మలేరియా, హిస్టీరియా ఈ రోగాలను కొని తెచ్చుకోవడం. 16వ దోషం చూడండి. మూర్తి మీద ఉంచిన పుష్పములు, చందనము, అక్షతలు మున్నగునవి జలముతో మట్టితో కలిసి మురుగు కాలువలందు మురిగి మనుషుని మలము వలన కలుగు దుర్గంధము కంటే ఎక్కువ దుర్గంధం కలిగించి వాయువుని ఎంతగానో భ్రష్టము చేయును, కలుషితం చేయును. మురుగు, కంపు వాసన వస్తుంటది. పాలు, వినాయకుడు పాలు తాగిన రోజు చూడండి, గుళ్ళ వెనకాల పాలధారలు పోయి ఎంత మురుగు పెట్టి ఎంత కంపు కొట్టింది. మూర్తి పూజ వలన ఇట్టి దోషములు ఎన్నో కలుగును. కావున సజ్జనులైన వారు మూర్తి పూజను సర్వదా వదిలివేయవలెను. ఎవరు పాషాణాది మూర్తులను పూజించి యుండిరో, ఇప్పుడు పూజించుచున్నారో, ముందు పూజింపనున్నారో వారెల్లరూ ఇంతకు పూర్వము చెప్పిన దోషముల నుండి తప్పించుకొనజాలరు. పూర్వమెవరు తప్పించుకొనలేదు, ముందెవరును తప్పించుకొనజాలరు. అందుకని అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అనేటువంటిది అభిప్రాయం. సరే, సమయం అయిపోయింది కాబట్టి ముందుకు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే.
సిద్ధార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసం నుండి ఈరోజు సత్సంగ పాఠంలో మూర్తి పూజ వలన కలిగే దోషముల గురించి తెలుసుకున్నాం. ఈ 16 దోషాలు మనకు ఇక్కడ తెలుసుకున్నాం. పాషాణాది మూర్తులకు ఇచ్చిన విలువ తల్లిదండ్రులకు తన తోటి వారికి ఇవ్వకపోవడం అనేది చాలా ఇలాంటి సమాజంలో జరుగుతున్నాయి. జడమును ధ్యానం చేయటం వలన మన బుద్ధి కూడా జడంగా మారుతుంది. ఈ జడ పూజ వలన ఉన్న దోషాలన్నీ మానవునికి అధోపతనానికి తీసుకెళ్తున్నాయి. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనము ఈ ఎపిసోడ్ ద్వారా ఈరోజు పొందినాం. కాబట్టి ఈ ఎపిసోడ్ అందరికీ అందించడానికి, ఈ జ్ఞానాన్ని అందరికి చేరవేయడానికై లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఈ విజ్ఞానాల్ని అందించాలని కోరుచున్నాం. ఇంకేమైనా ఈ మూర్తి పూజ దోషంలో సందేహాలుంటే ప్రశ్న రూపంలో కామెంట్ బాక్స్లో రాసి సందేహ నివృత్తి చేసుకోవాలని మనవి. ఈ విషయాలన్నీ మనకు సంక్షిప్తంగా అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. ఈనాటి వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం ఎవరు చేస్తారో 2వ బ్యాచ్ లో విజయదుర్గమ్మ గారు ఉన్నారా? వారు లేని పక్షంలో ఇంకెవరైనా తీసుకోవాలి. ఎవరు లేని పక్షంలో నేను చేయిస్తాను. వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేతాం స్వాహా. ఆచమన మంత్రాన్ని. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరవి స్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రాః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలా కరపృష్ఠే. మార్జన మంత్రః. ఓం భూ పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రః. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహా, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్శన మంత్రః. ఓం హృదం చ సత్యం చ విద్ధా తపసోऽధ్యజాయత, తతో రాత్రిధ్యాయత, తతో సముద్రోదర్ణవా, సముద్రాదర్ణవాదరి సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదధద్విశ్వస్య నిశతో వశి. సూర్యాచంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయద్, దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరవి స్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః, తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు.
योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः दक्षिणादीन्द्रोऽधिपतिस्थिरच्चिराजे रक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः प्रतीचीदिग्वरुणोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माशग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्रीधरो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः जातवेदसे सुनवाम सोममरातीयतो निदहोति वेदः स नः पर्षदति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वर्णस्याग्नेः आप्राध्यावा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तु षच्च उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिष्वः पश्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येमा शरदश्यतं जीवेमा शरदश्यतं शृणयामा शरदश्यतं प्रब्रवामा शरदश्यतम् अधीनास्याम शरदश्यतं भूयच्च शरदश्यतात् ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरविश्रवन्तु नः गायत्री महामन्त्रः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् అత సమర్పణం. ఈశ్వరాదయానిధి నీ కృప వలన నేను చేస్తున్న జప ఉపాసనాది కర్మల మూలంన ధర్మార్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థములు నాకు ఇప్పుడే సిద్ధించినట్లుగా అనుగ్రహింపుము స్వామి. అథ నమస్కార మంత్ర. ఓం నమః శంభవాయ చామయ ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరవిశ్రవంతు నః. ఓం శాంతి అంతరిక్షం శాంతి पृथिवी शांति आपः शांति कोशदया शांति वनस्पतया शांतिरिश्वे देवाः शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांति. आचार्य जी गाరికి नमस्ते, धन्यवाद. सर्वेभ्यो नमः.
ఓం ఆచార్య నమస్తే సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. ఓం నమస్తే నమస్తే ఆచార్యజీ, ఆచార్య, సర్వేభ్యో సర్వేభ్యో నమో నమః. నమః ఆచార్యజీ. నమస్తే ఆచార్యజీ. ఓం నమస్తే ఆచార్య సర్వేకు నమః.